భయ్యా రాజమండ్రి వెళ్ళాలంటే ఏం ఎక్కాలి? బస్సు ఎక్కాలి. ఏ బస్? సిలబస్. ఆ నవ్వేంట్రా? ఇప్పుడు ఫోన్ చేసి ప్రాజెక్ట్ అంటారేంటి సార్? ల్యాప్టాప్ కూడా తెచ్చుకోలేదు. ఫోన్ ఉందిగా. అమ్మ కొంచెం పక్కెళ్ళి ఆడిస్తారా ప్లీజ్? సార్ నా ఫోన్ పర్స్ ఎవరో కొట్టేశారు సార్. ఒక 200 ఇస్తే ఇంటికి వెళ్ళి జీపే చేసేస్తా సార్. సారీ సార్, హమ్కో తెలుగు నహీ లిఖతా. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఫోన్ ఛార్జింగ్ పెట్టానండి, కనపట్టలేదు. అమ్మ నా ఫోన్ ఉందా? అమ్మయ్య జాగ్రత్త పెట్టుకోవాలి. సిగ్నల్ అందట్లేదు, ఏం చెయ్యాలో. సార్ మాది చార్జర్ ఏది ఫోన్ కన్నా పెట్టొచ్చుకోనండి సార్. వద్దండి. ఇందులో లైట్ ఫ్యాన్ ఆప్షన్ కూడా ఉంది సార్. వద్దు సార్. సార్ మీది ఇందులో గేమ్స్ వాడచ్చు, కొనండి సార్. అరుస్తున్నావేంటి భయ్యా? అంటే కొనకపోతే కొట్టేస్తావా? సార్ వర్క్ చేయడానికి ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది సార్, ఇంటికి వెళ్ళక చేస్తా సార్. బాబు కావాలా వద్దా? మాది చార్జర్ కావాలా సార్? వద్దానా? సరే. కావాలి సార్. లేదు సార్, చార్జర్ కొంటే ఛార్జింగ్ ఫ్రీ. రే నువ్వు దుబ్బే ఇక్కడ నుంచి. ఏంటి? సార్ మిమ్మల్ని కాదు సార్. సార్ 10 ఉంటే ఇస్తారని టీ తాగుతాను. 10 ఇస్తే టీ తాగుతావా? 100 ఇస్తే చూస్తేకెళ్ళి. సుధాకర్, మన ఇంటర్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకే కాలేజ్ లో జాయిన్ అవుతామే. అప్పుడు నువ్వు ఇంజనీరు, నేను లాయర్ అయిపోవచ్చు. మనం పెళ్లి చేసుకుని ఒక పెద్ద హాస్పిటల్ పెట్టుకోవచ్చు అప్పుడు. యో ఫ్రెండ్స్, కమింగ్ టు హోమ్ టౌన్. యో షేక్ లక్ బేబీ. ఎవరి కాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నేను తప్ప. సార్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది సార్. పల్లెలండే, ఏ పిన్ పల్లెలండే. ఎగ్జిక్యూట్ చేస్తున్నా సార్. పల్లెలండే. నా చెవి దగ్గర దొబ్బించుకుంటాం ఏంటి? అనవసరంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒప్పుకున్నా.